ఒక అద్భుతమైన వర్తమానం, కనువిప్పు కలుగు చేసే 2 కుటుంబాల కన్నీటి కథ. బైబిల్లో జతలు జతలుగా చాలా కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాము, లోతు, యాకోబు, ఏశావు, ఏలీ, ఎల్కానా, దావీదు, సౌలు, జతల జతల కుటుంబాలు. ఈ కుటుంబాలను చూసినప్పుడు కొన్ని కుటుంబాలు మొదట్లో శిఖరాల మీద ఉన్నాయి, ఆ తర్వాత ఆ కుటుంబాలు శిథిలాల్లో కూరుకుపోయాయి. మరికొన్ని కుటుంబాలు మొదట్లో శిథిలాల్లో ఉన్నాయి, ఆ కుటుంబాలు లేవనెత్తబడి శిఖరాల మీద కూర్చోబెట్టాయి. ఉన్నత స్థలం నుంచి పాతాళానికి పడిపోయిన కుటుంబాలు కొన్ని అయితే, పాతాళం నుండి పరలోకమంత ఎత్తుకు ఎగమాకిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కూర్చుని ఆలోచించు. నీ కుటుంబం అబ్రహాము కుటుంబం లాగుందా, లోతు కుటుంబం లాగుందా? నీ కుటుంబం యాకోబు కుటుంబం లాగుందా, ఏశావు కుటుంబం లాగుందా? నీ కుటుంబం ఏలీ కుటుంబం లాగుందా, సమూయేలును కన్నా ఎల్కానా కుటుంబం లాగుందా? కూర్చుని ఆలోచించు. రాజైన సౌలు కుటుంబం లాగుందా, అంతకంతకు వర్ధిల్లిన దావీదు కుటుంబంలాగా మీ కుటుంబం ఉందా? ఎలా మీ కుటుంబం ఉందో ఒకసారి గుండెల మీద చేసుకొని క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీ కుటుంబాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. మెట్టుకు అబ్రహాము, లోతుల కుటుంబం. అబ్రహాము ఒక్కడు, భార్య, పిల్లలు లేరు. లోతు భార్య, 2 పిల్లలు. విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళ జీవిత యాత్ర కొనసాగించిన తర్వాత కనీసం పిల్లలు కూడా లేరు అని అనుకున్న అబ్రహాము ఒక దేశంగా ఆవిర్భవించాడు. దేశంగా ఆవిర్భవించడం మాత్రమే కాదు, గత ఆదివారం చెప్పాను, ఈరోజు ప్రపంచ దేశాల్లో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనే లిస్ట్ తీస్తే, ఈ 800 కోట్ల మంది ప్రజల్లో 600 కోట్ల మంది ప్రజలు అబ్రహాము సంతానం. లోతు కుటుంబం, లోతు పిల్లలు ఏమైపోయారో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయారు. బిడ్డలారా, లోతులాగా నువ్వు బ్రతికితే నీవు నీ కుటుంబం కనుమరుగైపోతారు, జాగ్రత్త. అబ్రహాములాగా నువ్వు బ్రతికితే నీవు నిలవబట్టమే కాదు, నీ వంశం దేవుని చేత కనికరించబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక్క వ్యక్తి దేశంగా ఎలా ఆవిర్భవించాడు, ఒక్క వ్యక్తి ప్రపంచమంతా విస్తరించడానికి దేవుడు ఆయనలో ఏం చూశాడు, ఆయన ఇల్లు ఎలా ఉంది చూడండి. ఆదికాండం త్వరగా చెప్తాను. అబ్రహాము, లోతు ఈ 2 కుటుంబాలను ముందుంచి మాట్లాడతాను. 12వ అధ్యాయం 7, 8 వచనాలు నాతో కలిసి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. విన్నారా? నా వైపు చూడండి. గుడారం కట్టాడు, హాయికి బేతేలుకు మధ్యలో గుడారం వేసుకున్నాడు. గుడారం వేసిన వెనువెంటనే ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థించాడు. 13వ అధ్యాయం 18వ వచనం నాతో కలిసి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. విన్నారు కదా? ఈ 2 వచనాల్లో ఒకే విధమైన మాట చూస్తాం. అబ్రహాము గుడారం వేయటం, బలిపీఠం కట్టడం, ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయటం. గుడారం కుటుంబానికి గుర్తు కదా. చదవబడిన ఈ మాటలో బలిపీఠం ప్రార్థనా జీవితానికి గుర్తు.
అబ్రహాము కుటుంబం ఎలాంటిది అంటే కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబం అది. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టేవాడు, గుడారం వేసేవాడు. గుడారం వేసి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర యెహోవా నామం పేరిట ప్రార్థన చేసేవాడు. అబ్రహామును భక్తులు ఏమని పిలుస్తారో తెలుసా? మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని పిలుస్తారు. ఓ రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో ఎక్కువ బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అందుకనే అంటారు మ్యాన్ ఆఫ్ ఆల్టర్. వెరాస్ లోతును చూడండి, అబ్రహాముతో పాటు ఉన్నాడు. అబ్రహాము ఇంటిలో పెరిగాడు. అబ్రహామును దగ్గరుండి చూశాడు. అబ్రహాము యొక్క భక్తి జీవితాన్ని కనులారా చూస్తూ వచ్చాడు. కనీసం ఒక్క బలిపీఠమైనా కట్టిన, మార్చి గుడారాలు వేశాడని లోతును గుర్చి రాయబడి ఉంటుంది. ఈ ఊరు కాదని ఆ ఊరు, ఆ ఊరు కాదని ఈ ఊరు కాదని ఇంకొక ఊరని ఊర్లు మార్చాడు. వెళ్ళిన చోటల్లా గుడారాలు వేశాడు. కానీ ఒక్క చోటైనా బలిపీఠం కట్టి ప్రార్థించినట్లుగా బైబిల్లో ఎక్కడా చూడం. తమ్ముడు, చెల్లె, నీ కుటుంబం ఒక అబ్రహాము కుటుంబంలాగా రాబోయే తరాల్లో నిలవబడాలంటే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. నీ కుటుంబంలో బలిపీఠం కట్టుకోవాలి. ఆ బలిపీఠం దగ్గర ప్రతి దినం ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో చూడండి, నా వైపు చూడాలి. పాత నిబంధనలో చూడండి, ఇంటికి యజమానుడే బలిపీఠం కట్టి యజమానుడే యాజక ధర్మాన్ని జరిగించేవాడు. పురుషులారా నీ ఇంటికి నువ్వు యజమానుడిగా ఉంటే సరిపోదు, యాజకుడివి కావాలి. ఏమండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి, భార్య పిలిస్తే నువ్వు కూర్చోవటం కాదు. యవన పిల్లరా, తమ్ముళ్ళు, నాన్న కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అమ్మ పిలిస్తే కుటుంబ ప్రార్థనలో కూర్చోవటం కాదు. పురుషులారా, మీరు ఇంటికి యజమానులు. ప్రతి యజమానుడు యాజకుడిగా బ్రతకాలి. ఏ ఇంటిలో యజమానులు యాజకులుగా బ్రతుకుతూ బలిపీఠాలు కట్టుకొని ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబాలు అబ్రహాము కుటుంబాలుగా స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన, వాక్య ధ్యానం, కీర్తనలు, దేవుని స్తుతించడం, ఆరాధన మరలా వచ్చి ఆదివారానికి పరిమితం చేస్తే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన బలిపీఠం లేకపోతే, నేను శపించట్లేదు, లేఖనపు ఆధారం చెప్తాను, లేఖనపు ఆధారాన్ని బట్టి చెప్తున్నాను. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకపోతే, కుటుంబ ప్రార్థనలో నువ్వు మోకరించకపోతే, నీ ఇల్లే ఒక బలిపీఠంగా దేవుని సన్నిధిలో మార్చబడకపోతే, రాబోయే కాలంలో నీ ఇల్లు లోతు కుటుంబంలాగా శాపగ్రస్తమైపోతుంది. జాగ్రత్త. లోతు ఇంటిలో నుండి ఎలాంటి శపితమైన వంశం బయలుదేరిందో అలాంటి భ్రష్టతరం నీలో నుంచి బయలుదేరుతుందని దేవుని లేఖనాన్ని బట్టి హెచ్చరిస్తున్నా. క్రైస్తవ జనమా, మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ప్రతిరోజు సాయంత్రం ఒక్క అర్ధగంట, ఒక్క 30 గంట భార్య, భర్త, పిల్లలు ఒకే చోట కూర్చొని క్రీస్తు యేసు బలిపీఠాన్ని చేరి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. కుటుంబ ప్రార్థనలు జరిగాయా? రాబోయే కాలంలో నీ కుటుంబాన్ని అబ్రహాము కుటుంబంలాగా నిలవబెడతాడు. జరగలేదా? లోతు ఇంటిలో ఏది జరిగిందో, లోతు బ్రతికేమైపోయిందో, నీ ఇల్లు అలా అయిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అలా కాకూడదనే ఈరోజు ఈ వర్తమానం మీ కొరకు సిద్ధపరిచాడు. సరే, కుటుంబ ప్రార్థన జరిగిన ఇంట్లో ఏం జరిగింది? కుటుంబ ప్రార్థన జరగని ఇంట్లో ఏం జరిగింది? రండి ధ్యానించుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. 18:1 నాతో కలిసి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. నా వైపు చూడండి. కుటుంబ బలిపీఠం కట్టుకున్న అబ్రహాము హెబ్రోనులోనున్న
మమ్రే వనంలో సింధూర వృక్షం దగ్గర ఉన్నాడు. మమ్రేలోని సింధూర వృక్షం ఎక్కడుంది? హెబ్రోనులో ఉంది. 13వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. మరలా మిమ్మల్ని అడుగుతాను, మమ్రే వనం ఎక్కడుంది? ఎక్కడుంది? హెబ్రోనులో ఉంది. సో కుటుంబ ప్రార్థన జరిగించిన అబ్రహాము కుటుంబం హెబ్రోనులో ఉంది. హెబ్రోను అంటే సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని వాక్యంతో, దేవునితో సహవాసం చేసింది అబ్రహాము కుటుంబం. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో బిడ్డలారా వినండి, ఆ ఇల్లు ఎప్పుడు ఆత్మీయ వాతావరణంతో నిండుకుంటుంది. ఆ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా ఆత్మీయ మాటలు. ఏమండి, ఈరోజు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించాడండి. ఓ తెలియని పశ్చాత్తాపం నాకు కలిగిందండి. నేను ఎప్పుడు ఇలా ప్రార్థన చేయలేదండి. పరిశుద్ధాత్మ తాకిడంటే ఎట్లా ఉంటుందా నేను అనుభవించానండి. అప్పుడు భర్త అందుకుంటాడు, నాకు అలాంటి అనుభూతి వచ్చేటట్లుగా ప్రార్థన చేయవా, నేను అలా ప్రార్థన చేసేటట్లుగా నా కొరకు కన్నీళ్లు కార్చవా. వాళ్ళిద్దరి మధ్య ఆ ఆత్మ సంబంధమైన సంభాషణ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతా, ఆదివారం చర్చికి వచ్చారు కదా, ఇన్ని బలమైన మాటలు వింటున్నారు కదా, ఓ రకంగా ఇలాంటి పరిచర్యల కొరకు ప్రపంచం ఎదురు చూస్తుంది. అఫ్కోర్స్ మన పరిచర్య ఒక్కటే గొప్పది కాదు. ఇలాంటి ఘనమైన పరిచర్యలు లోకంలో కొన్ని ఉన్నాయి. ఇలాంటి దివ్యమైన వర్తమానాలు విన్న తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఈరోజు దైవ సేవకుల ద్వారా నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడండి, నా బ్రతుకుని దిద్దుకున్నానండి, ఇక మీదట నేను ఇలా బ్రతకనండి అని ఎప్పుడైనా నీవు కట్టుకున్న నీ భర్తతో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేవా తల్లి? ధన్యురాలివి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థన జరిగే గృహాలలో ఆత్మీయ సంభాషణ, ఆత్మీయ మాటలు, ఆత్మీయ వాతావరణమే ఉంటుంది. లోకపు సంభాషణ ఇంత కూడా బోతద్దం పెట్టి వెతికిన కనపడదు. తల్లిదండ్రులారా, ఎప్పుడైనా పిల్లలను కూర్చోబెట్టుకొని, రే నాన్న ఈరోజు ఈ వాక్యం చదివేటప్పుడు దుఃఖంతో ప్రార్థనలో కూర్చున్నారా, వ్యాధంతో ప్రార్థనలో కూర్చున్నారా, కృంగిన స్థితిలో ప్రార్థనలో కూర్చున్నారా? ఈ చిన్న జీతంతో పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఈ చిన్న జీతంతో సంసారాన్ని ఎలా ఈదుకొని వెళ్ళాలి, గుండెల నిండా దుఃఖం పెట్టుకొని ప్రార్థనలో కూర్చున్నా వాక్యం చదువుతూ ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడురా, ఈ వాక్యం నన్ను బ్రతికించిందిరా అని ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడిన మాట ఎప్పుడైనా నీ పిల్లలతో సంభాషించావు? ఈ ఆత్మీయ సంభాషణ ఏ ఇంట్లో ఉంటుంది? సొదొమకు దగ్గరగా ఉండే కుటుంబాల్లో ఉండదు. సొదొమ గొమొర ప్రాంతానికి దగ్గరగా ఉండే కుటుంబాల్లో ఉండదు. కుటుంబ ప్రార్థన జరగని కుటుంబాల్లో అస్సలు ఉండదు. ఈ ఆత్మీయ సంభాషణ ఏ కుటుంబాల్లో ఉంటుంది? ఎవడైతే హెబ్రోన్లో బ్రతుకుతాడో, ఎవడైతే గమనించండి, గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠం దగ్గర యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాడో, కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో ఆత్మీయ వాతావరణం ఉంటుంది. అబ్రహామా, నీవు ఎక్కడున్నావు? హెబ్రోన్లో ఉన్నానయ్యా. లోతా కుటుంబ ప్రార్థనలో లోతా. అబ్రహాముని ఇన్ని సంవత్సరాలు వెంబడించి కూడా, యేసుక్రీస్తుని ఇన్ని సంవత్సరాల నుంచి వెంబడించి కూడా, యేసుక్రీస్తు వాక్యం విని ఇన్ని సంవత్సరాల నుంచి దేవునితో బ్రతికి కూడా కుటుంబ ప్రార్థన జరిగించుకొని, ఓ లోతు సంతానమా, కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరిగించుకొని, ఓ లోతు వంశీయులారా, లోతు నువ్వెక్కడున్నావు? హెబ్రోన్లో ఉన్నావా? లేదయ్యా. ఎక్కడున్నావు? హెబ్రోనుకు దగ్గరున్నావా? లేదయ్యా. ఎక్కడున్నావు మరి? సొదొమ గొమొరకు దగ్గరగా ఉన్నా. సొదొమ గొమొరలో ఏం జరుగుతుంది? చిన్నవాడి మొదలుకొని పండు ముసలివాని వరకు ఆడవాళ్లతో అవాంఛనీయమైన కార్యక్రమాలు, అపవిత్రత, జారత్వం, లోకం తప్ప, అపవిత్రత తప్ప బోతద్దం పెట్టి వెతికిన పవిత్రత ఎంత కూడా కనపడదు సొదొమలో. ఓ లోతు, తమ్ముళ్ళారా,
నీ ఇంట్లో కూడా ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా? నీ కూతుర్లు కూడా, నీ యవ్వన ఆడబిడ్డలు కూడా, నీ యవ్వన మగబిడ్డలు కూడా ఇలాంటి హేయమైన కార్యక్రమాలు చేస్తూ నీ అవమానం ఎక్కడ చూపించుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలదించుకొని బ్రతుకుతున్నావా? ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి? సొదొమకు దగ్గరైపోయాడు. ఎందుకు నువ్వు సొదొమకు దగ్గరైపోయావు? ఎక్కడ ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. అమలారా ఐలరా, అమలారా ఐలరా. అబ్రహాము గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టేవాడు, యెహోవా నామం పేరిట ప్రార్థన చేసేవాడు. ఏ ఇంటిలో నువ్వు ఉన్నా, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా, ఏ స్థలంలో నువ్వు ఉన్నా, ప్రతిరోజు కనీసం ఒక అర్ధగంట కుటుంబంగా దేవుని సన్నిధిలో కూడుకుండి ఇంటి వాతావరణమే దైవికమైన వాతావరణంగా మారిపోతాయి. రైట్, సరే. కుటుంబ ప్రార్థన జరిగించిన అబ్రహాము కుటుంబం ఏమైపోయింది? కుటుంబ ప్రార్థన లేని లోతు కుటుంబం ఏమైపోయింది? తర్వాత వచనం చూడండి, 2వ వచనం నుంచి 5వ వచనం వరకు, 18వ అధ్యాయం. నాతో కలిసి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొనుము. ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నువ్వు చెప్పినట్లు చేయుమనేను. విన్నారా? నా వైపు చూడండి. అబ్రహాము ఇంటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. అబ్రహాము నేల మట్టుకు వంగాడు, సాష్టాంగ పడలా. మా ఇంటికి రండయ్యా, ముద్దన్నం తినండి అయ్యా, మా ఇంటికి రండయ్యా, కొంచెం నీళ్లు త్రాగండి అయ్యా, అలసట తీర్చుకోండి అయ్యా, మా ఇంటికి రండయ్యా అని జస్ట్ నేల మట్టుకు వంగి దేవుణ్ణి ఇన్వైట్ చేశాడు. దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్పినట్టే కానీ, నువ్వు చెప్పినట్టే కానీ, ఎస్ డన్, నువ్వేం చెప్పావు అలాగే చెయ్యి అని అబ్రహాము ఇంటిలో సంతోషంగా దేవుడు అడుగుపెట్టాడు. అబ్రహాము ఇంటిలోకి సంతోషంగా అడుగుపెట్టాడు. వెరాజ్ ఇదే సిచ్యువేషన్ 19వ అధ్యాయంలో జరిగింది. చూడండి, 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు నాతో కలిసి. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండిను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా వైపు చూడండి, ఏ నమస్కారం చేశాడు? అబ్రహాం ఏ నమస్కారం చేశాడు? నేల మట్టుకు వంగి. లోతు ఈ రెండిట్లో నేల మట్టుకు తగ్గించుకునేది ఏది? అబ్రహాముదా, లోతుదా? మీరు కరెక్ట్గా చెప్పట్లా. నేను అడిగింది అగైన్. అబ్రహాం ఏమో నేల మట్టుకు వంగాడు, ఇట్లా నేల మట్టుకు వంగాడు. లోతు దగ్గరకు వచ్చేసరికి సాష్టాంగపడ్డాడు. ఈ రెండిట్లో బహుదీనత్వాన్ని కనపరిచింది ఏది? అబ్రహాముదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదేం చేసేయండి అమరావతి. లోతుదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది లోతుదే. సాష్టాంగ పడ్డాడు సార్. అతడు సాష్టాంగ పట్టం చూసి వెంటనే ఎస్ మీ ఇంటికి వచ్చేస్తున్నా అని అన్నాడా? ఏమన్నాడు దేవుడు చూడండి. నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి
రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడినే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చున నేను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. అబ్రహాముతో ఏమన్నాడు? నువ్వు చెప్పినట్టే కానీ అన్నాడు. లోతుతో ఏమన్నాడు? నీ ఇంట్లోకి మేము రామురా బాబు, నీ ఇంట్లోకి మేము రాము, అవసరమైతే నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతాం. వీళ్ళు పాఠశాలలు, నడివీధిలో మేము వెళ్ళబుచ్చుతాం. తెలుసా, ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిలోకి సంతోషంగా దేవుడు వస్తాడు, సంతోషంగా ఇంట్లో దేవుడు సంచరిస్తాడు. కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో దేవుని ఉనికి స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా, కుటుంబ ప్రార్థన బలిపేటం లేకుండా, ఆదివారం నామకార్థ క్రైస్తవురాలిగా వచ్చి, ఆదివారం నామకార్థ క్రైస్తవుడిగా వచ్చి ఓ గంట సేపు ప్రార్థన చేసుకొని ఏదో నీకు కలిగిన దాంట్లో 10% ఇచ్చి, లేదు 20% ఇచ్చి, నీకు కలిగిన దాంట్లో ఏదో ఇచ్చి, సోమవారం నుంచి శనివారం వరకు కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకుండా ఏసయ్యా మా ఇంటికి రావా, ఏసయ్యా మా ఇంటికి రావా అంటే ఏసయ్య ఏమంటాడు తెలుసా? నీ ఇంట్లోకి వచ్చేదానికంటే బజార్లో ఉండటం మేలురా. వీధిలో నేను వెళ్ళబుచ్చుతా, నీ ఇంటిలోకి నేను రాలేను. అబ్రహాము రమ్మంటే మారు మాట మాట్లాడకుండా నువ్వు చెప్పినట్లే చేసేయని సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టాడు. బిడ్డలారా, ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉంటుందో ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుని వాతావరణం అల్లాడుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ సంచారం అల్లాడుతూ ఉంటుంది. సంతోషంగా ఇంటిలో దేవుడే అడుగు పెడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఆ ఇంటిలోకి సంతోషంగా దేవుడే అడుగు పెడతాడు, ఆ ఇంట్లో సంతోషంగా దేవుడు సంచరిస్తాడు. మీ ఎదుట చెప్తున్నా, కోట్ల రూపాయల ఖరీదైన విలాసవంతమైన భవంతుల్లో అడుగుపెట్టాం క్రైస్తవుల కుటుంబాలు. కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం పూరి గుడిసెకు కూడా గతి లేని, కనీసం కూర్చోవటానికి ఒక కుర్చీ కూడా లేని అలాంటి పేద కుటుంబాల్లో అడుగుపెట్టాం. కొన్ని పేద కుటుంబాల్లో కుర్చీకి 3 కాళ్ళు కూర్చోమంటారు, మరి 4వ కాలు ఏమైంది? ఇరిగిపోతే కర్రగెట్టారు. విచిత్రం ఏంటో తెలుసా? అది పేదిల్లే, సోఫా సెట్ ఏమి లేదు, ఏసీ లేవు, కూలర్ లేవు, అందమైన పెయింటింగ్ గోడకు లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ గోడలు వర్షానికి తడిచి ఆ ఇంట్లో నుంచి ముక్కుడు వస్తున్నా. ఈ కోట్ల రూపాయలు ఖరీదైన ఇంటికి వెళ్తే స్ప్రే 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 అన్నట్లుంటుంది. ఈ ఇంటికి వెళ్తే ముక్కుడు వస్తున్నా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ పేదింటికి వెళ్తే, కొన్ని కుటుంబాల్లో ఈ పేదింటికి వెళ్తే నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఆ ఇంట్లో కలిగింది. ఓ నెమ్మది, ఓ ప్రశాంతత. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, ఏమీ లేదు, కనీసం కూర్చోడానికి సరైన కుర్చీ లేదు, ఆ కుర్చీలకు 3 కాళ్ళు. అయినా ఆ ఇంట్లో కూర్చుంటే ఓ తెలియని ప్రశాంతత. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు? ఆ ఇల్లు కుటుంబ ప్రార్థన బలిపీఠం కలిగిన ఇల్లు, గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టే ఇల్లు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, మానవ భాషలో చెప్పాలంటే లంకంత కొంప అండి. చెప్పేదేదో పెద్దగా చెప్పండి సార్. లంకంత కొంప. ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో చీకటి చీకటి చీకటి. అరే, ఎంత అందమైన పెయింటింగ్ వేశారా, ఇంత అందమైన డిజైన్ వేశారా, ఇంత కాస్ట్లీ స్టోన్ వేశారా, కింద గ్రానైట్ చూస్తే బాబోయ్ ఇటాలియన్ మార్బుల్, ఇంత ఖరీదైన ఇల్లు కట్టుకుంటే ఏంటి ఇల్లు ఇట్లా ఉంది, ఇంత లైటింగ్ ఉంది, కానీ తెలియని చీకటి ఎందుకు ఉంది? ఎన్ని లైట్లు ఉన్నా దేవుని తేజో మహిమ ఎదుటి ఎన్ని బలాదురు కదా. దేవుడు ఒక్కడుంటే 1,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు ఆ ఇంటిని ఏలుబడి చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు.
ఆ ఇంట్లో దేవుడు ఆనందంగా సంచరిస్తాడు, ఆనందంగా సంచరిస్తాడు. ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిలో ఆనందంగా దేవుడు సంచరిస్తాడు. దేవుడే ఆనందపడ్డాడు అనుకో. చూడండి అన్నమాట, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. నా వైపు చూడు. దేవుడు నీ యందు ఆనందిస్తే నువ్వు ఏది కోరుకుంటావో నువ్వు కోరుకున్నదాన్ని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. ఏది కోరుకుంటావో, నా పిల్లల విషయంలో ఈ సహాయం చేసి పెట్టవయ్యా, నా ఉద్యోగ విషయంలో నాకు ఈ సహాయం చేసి పెట్టవయ్యా, నా కుమార్తె వివాహ విషయంలో ఈ సహాయం చేసి పెట్టవయ్యా, నా ఇంట్లో ఈ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నాను, ఈ సమస్యను పరిష్కరించవయ్యా అని ఏ లోయ నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా నీ ఇంటిలో ఉన్న లోయలన్నీ దేవుడు పూడుస్తాడు. ఎందుకో తెలుసా? కుటుంబ ప్రార్థన జరిగే ఇళ్లలో దేవుడు ఎలా సంచరిస్తాడని చెప్పాను? ఆనందంగా సంచరిస్తాడు. దేవుడు నీ యందు ఆనందిస్తే, అబ్రహాము ఇంటిలో 18వ అధ్యాయంలో అడుగు పెట్టాడు కదా, అబ్రహాము ఇంటిలో అడుగు పెట్టడాన్ని బట్టి అబ్రహాము ఇంటిలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. నీ ఇంట్లో ఏ కొరత ఉందో నాకు తెలియదు. సంతానం కొరతగా ఉందా? యేసు నామం పేరిట కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కొరతను దేవుడు తీరుస్తాడు. భార్యాభర్తల మధ్యలో సమాధానం కొరతగా ఉందా? ఎప్పుడు కీచులాట, ఎప్పుడు గొడవ, ఎప్పుడు వివాదాలతో కుటుంబం ఉందా? నేనంట, అబ్రహాములాగా నీ గుడారంలో కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టు. నీ ఇంటిని ఏ సమాధానం లోటుగా ఉందో ఆ లోయను దేవుడు పోడ్చడం ప్రారంభిస్తాడు. అన్నీ ఇచ్చాడయ్యా, శరీరంలో ఆరోగ్యం లేదు, ఎప్పుడు అనారోగ్యం అనారోగ్యం ఆరోగ్యం నా జీవితంలో కొదువుగా ఉంది. నేనంట, ఈ వాక్యం విన్న ఈ రోజు నుండి, ఈ రాత్రి నుండి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించు. ఒక్క అర్ధగంట అమ్మా నాన్నలు కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి, నాయనా కాంతారావు కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి, నాయనా రవికుమార్ రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం, నాయనా రవి రండి కుటుంబ ప్రార్థన చేసుకుందామని నీ భార్య చిన్నప్పుడు, అమ్మ 24 గంటల కాల వ్యవధిలో అర్ధగంట కూడా నేను దేవునికి పోతే నేనేం క్రైస్తవున్నమ్మా. ఇలాంటి బ్రతికే కంటే చస్తే మంచిది. ఇలాంటి మంచి తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. టీవీ చూద్దాంరా అని పిలిచింది కాదు నాకు తల్లి, బిగ్ బాస్ షో చూద్దాంరా అని పిలిచింది కాదు తల్లి, సీరియల్ చూద్దాంరా అని పిలిచింది కాదు నా తల్లి. నా తల్లి ఎంత ప్రార్థన పర్రాలో కదా, ఎంత భక్తి కలిగిన తల్లో కదా. అమ్మా నీతో కలిసి ప్రార్థనలో కూర్చుంటానమ్మని సంతోషంతో ఆ కుటుంబ ప్రార్థనలో నువ్వు కూర్చొని కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకుంటే ఏ సమాధానం కొరతగా ఉందో ఆ లోయను దేవుడు పోడ్చడం ప్రారంభిస్తాడు. ఎంత కష్టపడి సంపాదించిన, చూడండి, ఎంత కష్టపడి సంపాదించిన కష్టాతీతమంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా వడ్డీలకు మందులకు మాకులకు కష్టాతీతమంతా అన్యాక్రాంతం అయిపోతే, అయ్యా బ్రతుకంతా చాచే బ్రతుకయ్యా, బ్రతుకంతా చాచే బ్రతుకుగానే ఉంది. ఆర్థిక పరిస్థితులు నా కుటుంబంలో లోటుగా కొదువుగా ఉన్నాయి. కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. యేసు నామం పేరిట ఆ లోయలన్నీ దేవుడు పోడ్చటం ప్రారంభిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? యెహోవా నీ యందు ఆనందించిన యెడల. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? సాయంత్రం అయిందంటే, ఏమండి ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకొని, సాయంత్రం అయిందంటే బిగ్ బాస్ షో పెట్టుకొని, సాయంత్రం అయిందంటే జబర్దస్త్ పెట్టుకొని, సాయంత్రం అయిందంటే గుప్పిడంత మనసు పెట్టుకొని, సాయంత్రం అయిందంటే కార్తీక దీపం పెట్టుకొని, ఈ దయ్యాల కొంపలో దేవుడు సంచరించడు. ఈ దురాత్మలు సంచరించే స్థలాలకు దేవుడు రాడు. నీ ఇంటిలో సంతోషంగా దేవుడు సంచరించాలంటే పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామం పేరిట మరలా తిరిగి కట్టుకుందువుగాక. రైట్. ఒకటి ఆత్మీయ వాతావరణం అబ్రహాము ఇంటిలో, లౌకిక వాతావరణం లోతు ఇంటిలో. 2 ఆనందంతో కూడిన దేవుని రాక అబ్రహాము ఇంటిలో, బలవంతపు రాక లోతు ఇంటిలో. నీ ఇంటికి దేవుడు ఆనందంగా రావాలా, బలవంతంగా రావాలా? ఆనందంగా రావాలంటే కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. 3వది చూడు, అద్భుతం అద్భుతం. 18వ అధ్యాయం 6-7 వచనాలు.
రైట్, నాతో కలిసి చెప్పండి. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 7వ వచనం. రే నాయనా, మీరు నిద్రపోతున్నారా? 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. నా వైపు చూడండి. అబ్రహాము ఇప్పుడు వచ్చిన అతిథులకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతిథులకు ఆహారాన్ని, భోజనాన్ని సిద్ధపరచడానికి మొదట ఎవరి దగ్గరికి పరిగెత్తాడు? శారా దగ్గరికి. అమ్మా, 3 పిండి సిద్ధం చేయి, రొట్టెలు తయారు చేయి, నువ్వు రొట్టెలు తయారు చేయి. వెళ్ళాడు మందలోకి. లేత దూడను, గుడ్డిదాన్ని కాదు, కుంటిదాన్ని కాదు, లేత దూడను తెచ్చాడు. తెచ్చి పనివాడికి అప్పగించాడు. పనివాడా, ఈ దూడను, ఈ ఎద్దును సిద్ధపరచు, మన ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం సిద్ధపరచాలి. శారా పనిచేసింది, పనివాళ్ళు పనిచేశారు, అబ్రహాం పనిచేశాడు. ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. రండి, లోతు ఇంట్లో ఏం జరిగిందో 19వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారి అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అసలు ఈ మాట చూడండి ఎంత బాగుందో. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి, అంటే అప్పుడు దాకా ఎటువైపు ఉన్నారు చూడండి నా మాట. అబ్రహాం ఇక్కడుండి మాట్లాడుతూ ఉంటే అవి ఎట్రా సరే ఆగిపో రాజు నువ్వురా. చూడండి, లోతా మాట్లాడు. నేనెందుకు లోతునవుతా అని ఇట్టాను, ఏదో అను ఇడి తిరుగున్నాడు. బలవంతం చేస్తే, మా ఇంటికి రండి అని బలవంతం చేస్తే అప్పుడు తిరిగాడంట. కుటుంబ ప్రార్థన జరగని ముఖాలను చూడటానికి దేవుడు ఇష్టపడ్డా. ఎందుకై నామకార్థ కుటుంబాలు. మేము ఇమ్మాన్యుయేల్ చర్చికి వస్తున్నాం, ఉపయోగం ఏంటి? మా దైవజనులు జెర్మియా గారు, ఉపయోగం ఏంటి? మా జ్యోతమ్మ, మా దైవ సేవకురాలు, మా సేవకులు, ఉపయోగం ఏంటి? నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగకపోతే నీ ముఖం చూడటానికి కూడా దేవుడు ఇష్టం. యవ్వన బిడ్డలారా, అమ్మా నాన్నలు, రే నానా రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని కుటుంబ ప్రార్థనకు ఆహ్వానించినప్పుడు, కుటుంబ ప్రార్థనకు నువ్వు పెడముఖం పెట్టుకుంటే, నీకెప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, కష్టకాలంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖం చూడటానికి కూడా దేవుడు ఇష్టపడ్డావు. నా తట్టు తిరుగు, అప్పుడు నీ తట్టు నేను తిరుగుతా. నా యొద్దకు రా, అప్పుడు నీ యొద్దకు వస్తా. నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తా. నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి పెడముఖం పెట్టి, కుటుంబ ప్రార్థనకి పెడముఖం పెట్టి, కష్టం వచ్చిన తర్వాత దీర్ఘ ప్రార్థన చేసావనుకో, నీ ప్రార్థన దేవుడు వినడని దేవుని వాక్యం అంటుంది. లోతు అంతసేపు మాట్లాడినా అసలు లోతు వైపు చూడటానికి దేవుడు ఇష్టపడల. బలవంతం చేస్తే అప్పుడు తిరిగాడట. చూడండి అక్కడ తర్వాత ఎంత విచిత్రమైన మాట రాసి ఉందాం. 19:3. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఏమర్థమైంది మీకు ఇక్కడ? ప్రసాదాన్ని ఏదో చెప్తున్నాడు, కొంచెం నిలబడి అన్న. ప్రసాదాన్ని ఏదో చెప్తున్నాడు అన్న. లోతు భార్య చచ్చిపోయిందా? ఏంటండి, వందగాని లేదా? ఇదేంటి, ఏమన్నారు? 100 గాంధీ
ఉంది కానీ లేదా? పని చెప్పలేదా? ఏ పని చెప్పలేదు, అంతవరకు బాగానే ఉంది. చెప్పాలి. ఏం అమ్మా ఏదో చెప్తున్నారు. అమ్మా దుబాయ్ చెప్తాలి. సరే చెప్తాలి. అబ్బా థ్యాంక్ యూ రా తల్లి, నువ్వు మేదీపట్నం నుంచి వస్తున్నావు, అత్తాపూర్. ఎందుకు చెప్పలేదో తెలుసా? చెయ్యదు కాబట్టి చెప్పలా. కుటుంబ ప్రార్థన లేకపోతే భార్యాభర్తల బంధం దెబ్బతింటది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న బంధం దెబ్బతింటది. మానవ భాషలో చెప్పాలంటే ఆ ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కానీ ఎడముఖం పెడముఖంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం ఉండదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సంబంధం ఉండదు. అక్కా చెల్లెలకు సరైన సంబంధం ఉండదు. అత్తా కోడలకు సరైన సంబంధం ఉండదు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా విభిన్నమైన మనసులతో బ్రతుకుతారు. ఓ ఖరీదైన మాట చెప్తాను, దేవునితో ఉన్న బంధం సరిగ్గా ఉంటే మనుషుల బంధాలు కూడా బలపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునితో సరైన సంబంధం నీకుంటే నీ ఇంట్లో నీ భార్యకు నీకు సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. నీ భర్తతో నీకున్న సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. భార్య వచ్చి ఏమండి నాకు ఈరోజు బాగాలేదు, కాస్త వంట చేసి పెడతారా అని అందనుకోండి. ఆ కుటుంబ ప్రార్థన చేసే భర్త వంట చేసి పెట్టడం ఏం కర్మమ్మా, నీ బట్టలు కూడా ఉతుకుతా, నీ బట్టలు కూడా. అబ్బా భలే తలకాయ ఊపారమ్మా, ఇది ఇట్లా అంటున్నాడు. లోతు ఎందుకు చెప్పలేదో తెలుసా? అమ్మా మన ఇంటికి దేవదూతలు వచ్చారు. అబ్రహాము ఇంటికి 3 వచ్చారు, వీళ్ళ ఇంటికి చూసారా? అబ్రహాం ఇంటికి 2 వచ్చారు, దేవుడైన యెహోవా వెళ్ళిపోయాడు. లోతు ఇంటికి దేవుడైన యెహోవా రాలా, అసలు పెద్ద ఆయన రాలా. వింటున్నారా? ఎందుకు లోతు ఇంటికి దేవుడు వస్తే లోతే రొట్టెలు పిసుకుంటాడు, లోతే మటన్ కర్రీ చేసి ఉంటాడు, లోతే. అందుకని అక్కడ రాసి ఉంటుంది, మరొకసారి చూపించండి 19:3. అతడు వారికి విందు చేయించి అని రాసి ఉందా? విందు చేసి అని రాసి ఉందా? కూరగాయలు కట్ చేసింది మా లోతయ్య గారే, పిండి పిసికింది మా లోతయ్య గారే, మేకను గొంతు కోసింది మా లోతయ్య గారే, మొక్కలు చేసింది లోతయ్య గారే. ఏమయ్యా నీకు ఎంతగా పెళ్ళయిందా లేదా? అయిందయ్యా. మరి భార్య ఉందా లేదా? ఇందాక అన్నాడు కదా, ఉంది కానీ లేదు. అయ్యా 2 కూతుర్లు కదా, ఒక్కళ్ళేంట్రయ్యా. అరే 2 కూతుర్లు కదా, ఆడపిల్లకి తండ్రి అంటే ప్రేమ కదా, కూతుర్లకు చెప్పకపోయావా? తల్లెట్టిదో బిడ్డట్టిదని యేసుకేలు గ్రంథంలో రాసింది కదయ్యా. వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎండ్రయ్యా అని వాళ్ళకి చెప్పి బాధపడేదానికంటే చెప్పండి సూపర్. ఎందుకు ఆ దరిద్రం ఇంట్లో ఉంది? నా ప్రభు బిడ్డలారా, దేవునితో నీ కుటుంబానికి సరైన సంబంధం ఉంటే, నీ కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగితే, కుటుంబంలో ఉన్న ప్రతి వివాదాన్ని పరిష్కరించే వేదిక కుటుంబ ప్రార్థన బలిపీఠం. కుటుంబ ప్రార్థన బలిపీఠం అనే వేదిక నీ ఇంటిలో ఉంటే, పిల్లలు తిరుగుబాటుదారులైన అవిధేయులైన వారిని విధేయులుగా మార్చే శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగుంది. భార్య గయ్యాలిదైన ఆ గయ్యాలితనాన్ని విరిచివేసి సాత్వికురాలిగా మార్చగలిగిన శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగుంది. భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా అక్రమంలో బ్రతికేవాడైనా ఆ భర్తను సౌలును పౌలుగా మార్చినవాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడు, ఆ భర్తను మార్చగలిగిన శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగుంది. దేవుని మాటకు ఒక్కదానికి నువ్వు లోబడు, నీ ఇల్లంతా నీకు లోబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని భక్తుడైన దావీదు గారు మాట అంటాడు, చూడండి ఆ మాట. నేను ముగింపులోకి వచ్చాను.
కీర్తనల గ్రంథం 144 కీర్తన, రాజు చదువు 2వ చరణం. 144:2. చివరి మాట నాతో కలిసి చెప్పండి. ఆయన జనములను నాకు లోపరుచువాడై ఉన్నాడు. దేవుడు ఎవరట? దేవుడు ఎవరట? జనములను నీకు లోపరుచువాడై ఉన్నాడు. జనాలనే లోపరచగలిగిన దేవుడు నీ కడుపును పుట్టిన పిల్లలను లోపరచడా? కట్టుకున్న భార్యను లోపరచడా? అమ్మా, నీవు కట్టుకున్న నీ భర్త నీవేదైనా మంచి మాట చెప్తే నీ మాటకు లోబడ్డా? అబ్రహాము శారా మాట, కుటుంబ ప్రార్థన జరిగించుకోండి, మీ భర్తలు మీ మాట వింటారు. మొకాల్లో క్రిస్మస్ పండుగ కనపడుతుంది. లోబడేటట్లుగా చేస్తాడు. దేవునితో ఉన్న బంధం సరిగ్గా ఉంటే, అగైన్ అండ్ అగైన్ నీ కుటుంబానికి దేవునితో ఉన్న బంధం సరైనదిగా ఉంటే, మీ భార్యాభర్తల కుటుంబం సంఘంలో ఉన్న బంధాలు కూడా ఓ బలమైన బంధాలుగా ఉంటాయి. జనములను నాకు లోపరచువాడు ఆయనే అని అన్నాడు కదా, నిజమే. ప్రపంచం ఇశ్రాయేలు దేశం అంతటిని దావీదుకు దేవుడు లోపరిచాడు. ఎంతకాలమో తెలుసా? దేవునితో తన సంబంధం సరిగ్గా ఉన్నంత కాలం దేశం లోబడేటట్లుగా చేశాడు. ఒకానొక సందర్భంలో అహంకరించి, మానవ భాషలో చెప్పాలంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే మదించి క్రొవ్విన వాడై బత్షెబాతో కాలు జారాడు. దేవునితో ఉన్న బంధం తెగిపోయింది. దేవుని మాటకు విధేయత చూపలేదు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశాడో, దావీదు మీద తిరుగుబాటు చేయటానికి దావీదు ఇంటిలో నుండే శత్రువులు పుట్టుకొచ్చారు. అయ్యా, అమ్మా, నా వైపు చూడండి. దావీదుకు బయట దేశాల నుంచి శత్రువులు రాలా. ఫిలిస్తీన్లు రాలా, అమాలేకీయులు రాలా, అమోనీయులు రాలేదు, మోయాబీలు రాలేదు. ఎవరో శత్రువులు వచ్చి ఆయన మీద దాడి చేయక మునిపే దావీదు మీద తిరుగుబాటు చేసే తిరుగుబాటుదారులు ఆయన ఇంటిలో నుంచే దేవుడు లేవనెత్తాడు. అయ్యా, జనములను లోపరచువాడివి కదా, మరి అబ్షాలోము ఎందుకు తిరుగుబాటు చేశాడు? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? దేవుడు అంటాడు, దావీదు నా మీద తిరుగుబాటు చేశాడయ్యా, కొడుకు తిరుగుబాటు చేస్తాను, నేను మౌనంగా ఉన్నా. తల్లి, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తారు. జాగ్రత్త. నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే నీ భర్త నీ మీద తిరుగుబాటు చేస్తాడు. జాగ్రత్త. అయ్యా, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే కట్టుకున్న నీ మీద తిరుగుబాటు చేసే ప్రమాదం. అని జనములను లోపరుచువాడు నీ దేవుడే. చెప్దాం ఆమేన్. ఒకరోజు ఒక తల్లి ఇక్కడే ఉంది, అద్భుతం. ఆ తల్లి మన మందిరానికి వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న స్లిప్పుల మీద ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకునేది. ఆ బిడ్డ రాసుకున్న ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లన్నీ నా దగ్గరకు వచ్చి చూపించింది ఆఫీస్ రూమ్లో. ఆ స్లిప్పులో సేవకురాళ్ళ కొరకు, సేవకుల కొరకు, సంఘ అవసరతల కొరకు, అన్నయ్య ప్రతిరోజు ఉదయం 5ంటికి ఈరోజు నేను వాక్యం వినలేదు అని చెప్పడానికి వీల్లేదు. నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని వెతుకుతాయి. లేచిన తోటనే తొల్లిటి గంట దేవునికి ఇస్తాను, తర్వాత అర్ధగంట దేవుని వాక్యం వింటాను, మన లైవ్ ఎర్లీ మార్నింగ్ మెసేజ్. ఆ తర్వాత నేను నా కూతురు చిన్న చిన్న ప్రార్థన స్లిప్పులు పెట్టుకొని, ఈరోజు ఈ స్లిప్ కొరకు నేను ప్రార్థన చేస్తే నా కూతురు మరో కొన్ని స్లిప్పుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత రోజు నా కూతురు చేసిన ప్రార్థన స్లిప్పులు నేను తీసుకుంటా, నా ప్రార్థన స్లిప్పులు నా కూతురు తీసుకుంటుంది. ఇద్దరం కలిసి రోజు ప్రార్థన చేస్తాం. తల్లి కూతుర్లు ఇద్దరం కలిసి కనీసం ఒక 2-3 గంటలు ప్రార్థన చేస్తామన్నా అని చెప్తూ, అన్నయ్య మా బాబు అమెరికాలో ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి అన్నయ్య అంది. మంచిదమ్మా, చేయరా తల్లి, ఫోన్ చేయి మాట్లాడతాను అన్నాను. ఫోన్ చేసింది. నేను అడిగా సరదాగా, తమ్ముడు అమెరికా బాగుందా ఇండియా బాగుందా అన్నా. ఆ బిడ్డ ఏమన్నాడు తెలుసా? అమ్మ ఎక్కడుంటే అక్కడే బాగుంటుంది, అమ్మ లేని అమెరికా నాకు శూన్యంలాగా కనపడుతుంది అన్నాడు. తల్లి, నువ్వెంత ధన్యురాలి అనిపించింది. అమ్మలేని అమెరికా అందవిహీనంగా కనపడుతుంది. అమ్మ ఎక్కడుంటే అది ఇండియా అయినా శ్రీలంక అయినా ఎడారైనా అమ్మన్న ఇల్లే, అమ్మన్న స్థలమే
నాకు పరలోకం. నిండు యవ్వన బిడ్డ, 25 సంవత్సరాల యవ్వన వయస్సు. ఏదయ్యా నీ ప్రపంచం? అమెరికా బాగుందా, ఇండియా బాగుందంటే అమ్మ ఎక్కడుంటే అదే అందంగా నాకు కనపడింది. ఇలాంటి అద్భుతమైన బంధం ఎందుకుందో తెలుసా? ఆ తల్లి దేవుని మాటకు లోబడేది. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, మరి నా పిల్లలు నా మాట వింటలేదు. కలవరపడకు, నువ్వు విధేయురాలయ్యావు కదా, నీ విధేయత ఏ నాటికైనా తప్పకుండా నీ పిల్లల్ని దర్శిస్తుంది. వారు ఏదో ఒక రోజు నీకు తప్పకుండా విధేయులు అవుతారు. లోక ప్రభావం కొంత ఉండొచ్చు, ఏ రోజుకైనా దేవుడు వాళ్ళని విధేయులుగా మారుస్తాడు. వాళ్ళని విధేయులుగా మార్చే వరకు, ప్రభు రాకడ వరకు గుడారం ఎదుట బలిపీఠం కట్టుకునే వ్యక్తులుగా మన ముందుముగాక. 4వది, బైబిల్లో చూడండి, నా మాట సరి చదివితే బాగుంటుంది. 18వ అధ్యాయం 17-19 వచనాలు. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్, మరలా స్టార్టింగ్. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? నా వైపు చూడండి. దేవుడు ఇలా అనలేదు, నేను చేయబోయే కార్యము లోతునకు దాచెదనా అని అనలా. లోతు జీవితంలో ఏం జరగబోతుందో, లోతున్న ప్రాంతంలో ఏం జరగబోతుందో లోతుకు చెప్పకుండా ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు నేను దాచలేను అన్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో దేవుని స్నేహితుడు అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ అబ్రహాం. దేవుని స్నేహితుడిని సాక్షాత్తు దేవుడే పిలుచుకున్నాడు. విన్నారు ఈ మాట? నేను దేవుని స్నేహితుడిని అబ్రహాము చెప్పుకోవటం కాదు, అబ్రహామును దేవుడే, అబ్రహాము నా స్నేహితుడు. నేను అంటాను, ఒక వ్యక్తి ఎక్కడైనా గుట్టు దాచగలుగుతాడు కానీ స్నేహితుని దగ్గర గుట్టు దాచడం. అబ్రహాము దేవుని స్నేహితుడు గనక దేవుడు చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచకుండా బయలుపరిచాడు. ఎలా స్నేహితుడయ్యాడు? కుటుంబ ప్రార్థన బలిపీఠం ద్వారా. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే లోకంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ ఇంటిలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరుస్తాడు. నీ పిల్లల జీవితంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరుస్తాడు. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరుస్తాడు. ఒకవేళ నీ కుమార్తె ప్రెగ్నెంట్ అయితే, ఏమండి ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళి అబ్బాయి అమ్మాయా, ఎంఆర్ఐ స్కానింగ్ వాళ్ళు చెప్పక మునిపే, వాళ్ళు తల్లి కడుపులో నుంచి బయటకు రాక మునిపే నీ ఇంట్లో ఎవరు పుట్టబోతున్నారో ఇట్టే నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకో తెలుసా? నీవు ఆయనతో స్నేహం చేస్తే, కుటుంబ ప్రార్థన బలిపీఠం నిజంగా నీ ఇంటిలో ఉంటే, కుటుంబ ప్రార్థన చేసే కుటుంబ ప్రార్థనా పరులుగా మనం బ్రతికితే జీవితంలో జరగబోయే ప్రతిదీ దేవుడు నీకు దాచకుండా ప్రతిదీ నీకు తెలియచేస్తాడు. కథగా చెప్దాం ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, నేను అతిశయానికి చెప్పట్లా, మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నాను. మా తల్లిదండ్రులు రక్షణ పొందినప్పటి నుండి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, టిల్ డేట్ నన్ను కన్న తండ్రి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడనేది ఎంత ఖచ్చితమో, ప్రతి అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకుంటాడు ఆయన. ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు లేవలేదు అన్నది ఆయన చరిత్ర పుటల్లో నేటి వరకు లేదు. ప్రతి మధ్యాహ్నం 1.5 సేపు ప్రార్థన చేసుకుంటాడు. ప్రతి ఉదయం గంటన్నర చేసుకుంటాడు అరుణోదయం. మా చిన్నతనంలో వాళ్ళు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ప్రతిరోజు రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగేది. 7:05కి రేడియోలో వాక్యం స్టార్ట్ అయ్యేది. 7:40 దాకా రేడియో వాక్యం వినేవాళ్ళు. 7:40 తర్వాత చాపేసి కుటుంబ ప్రార్థన 8:30, కొన్నిసార్లు 9 దాకా జరిగేది.
9 దాకా జరిగేది. మొన్న మధ్య ఒకరోజు నన్ను కలిస్తే నేను అడిగా నాన్న రోజుకు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు నా నాన్న? అట్లాంటివి చెప్పకూడదులే అయ్యా అన్నాడు. పర్లేదు నాన్న, నేను తెలుసుకుంటాను, చెప్పు నాన్న అన్నాను. ఆయన తల్లుంచి కళ్ళెమట్టి నీళ్లు పెట్టుకొని దేవుని కృపను బట్టి రోజుకొచ్చి 4:30 నుంచి 5 గంటలు ప్రార్థనలో గడుపుతానయ్యా. 77 సంవత్సరాల కురువృద్ధుడు. నీకు గంట కూడా ప్రార్థన లేదంటే ఏమైదారు రోగం నీకు? దేవుని సన్నిధిలో ఒక కుటుంబ ప్రార్థన లేకుండా, అరుణోదయ ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకోకుండా ఆదివారం చర్చికి వచ్చి మాది ఎమాన్యుయల్ చర్చ్, ఉపయోగం ఏంటి? మాకు ప్రతి ఆదివారం బలమైన వాక్యం, ఉపయోగం ఏంటి? వ్యక్తిగతంగా కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఆదివారం మందిరానికి వచ్చి ఉపయోగం ఏంటి? నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, ఎవరైనా గర్భవతులు ఉంటే పుట్టక మునిపే మనవడు పుడతాడయ్యా, మనవరాలు పుడుతుందయ్యా. ఎట్లా తెలిసింది నాన్న నీకు? మగబిడ్డ పుట్టేటట్టుంటే సొక్కాయని ఎక్కడ చూపిస్తాడంట మా నాన్నకి, ఆడబిడ్డ పుట్టేటట్టుంటే ఫ్రాకు చూపిస్తాడంట. ఇలా ఒకటి కాదు, ఎన్నో దేవునితో స్నేహం చేయి, ఏది దాచకుండా ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రతిదీ నీకు బయలుపరుస్తాడు. ఎవరికి బయలుపరుస్తాడు? కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో. అబ్రహాముతో లోతు జీవితంలో ఏం జరగబోతుందో చెప్పాడు. లోతు కుటుంబంలో ఏం జరగబోతుందో దేవుడు చెప్పాల, మౌనం అయిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న జార్జనా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబం, దేవా కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా నా పడకల మీదకి నేను వెళ్ళను. కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా నేను పడకల మీదకి వెళ్తే అది నాకు చచ్చిన దినంతో సమానమయ్యా. భార్యాభర్తలుగా కలిసి ఒక అర్ధగంట అయినా మేము కుటుంబంగా గడకపోతే మాదేం క్రైస్తవ కుటుంబం అయ్యా, మేమేం దేవుని బిడ్డలమయ్యా. అలా నువ్వు బ్రతుకు, ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆఖరి మాట, అబ్రహాము ఇంటిలో నుండి విశ్వాస వారసత్వం బయలుదేరింది. విశ్వాసపు వారసులు బయలుదేరారు. లోతు ఇంటిలో నుండి ఎవరు బయలుదేరారో మీకు చెప్పలేను, గుండెలు పగిలిపోతాయి. లోతు ఇంటిలో నుండి భక్తిహీనపు వారసత్వం బయలుదేరింది. కుటుంబ ప్రార్థన జరిగే ఇంటిలో ఒకటి ఆత్మీయ వాతావరణం, జరగని ఇంటిలో లౌకిక వాతావరణం. కుటుంబ ప్రార్థన జరిగే గుడారాల్లోకి ఆనందంగా దేవుడు వస్తాడు. కుటుంబ ప్రార్థన జరగని కుటుంబాలలో బలవంతంగా దేవుడు వస్తాడు. కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో ఆత్మీయ బంధాలు ఉంటాయి. కుటుంబాల మధ్యలో బంధాలు, బాంధవ్యాలు అద్భుతంగా ఉంటాయి. కుటుంబ ప్రార్థన జరగని కుటుంబాల్లో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుంటాయి. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో ఆ ఇంటికి దేవుడు ఏది దాచకుండా బయలుపరుస్తాడు. కుటుంబ ప్రార్థన జరగని ఇళ్లలో దేవుడు ఏమీ బయలుపరచడు. అద్భుతం. కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో నుండి విశ్వాస వారసులు పుట్టుకొస్తారు. విశ్వాస వారసులు. బిడ్డలారా, లోకంలో ప్రతి వ్యక్తి ఆస్తికి వారసుల్ని తయారు చేస్తారు. వంశ వృక్షానికి వారసులను తయారు చేస్తారు. మా పొలానికి మా కొడుకే వారసుడు, కొన్న ఇంటికి నా కూతురే వారసురాలు, ఆ అపార్ట్మెంట్కి నా మనవడే వారసుడని ఆస్తికి ప్రజలు వారసులను తయారు చేస్తారు. అబ్రహాం ఎవరో తెలుసా? తన విశ్వాస జీవితానికి వారసులను తయారు చేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తన భక్తి జీవితానికి వారసులను తయారు చేశాడు. ఏంటి ఆయన భక్తి జీవితంలో ఎలాంటి వారసులను తయారు చేశాడు? చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, త్వరగా 11వ అధ్యాయం, రాజు చదువు 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. 17వ వచనం తమ్ముడు, 17. రైట్. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.
నెక్స్ట్ 20వ వచనం. రైట్. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబు ఏశావును ఆశీర్వదించెను. నెక్స్ట్ వర్స్. విశ్వాసమును బట్టి యాకోబు. 22. యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి, వినండి ఇక్కడ అబ్రహాము గూర్చి ఏమని రాసి ఉంది? అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇస్సాకు విశ్వాసమును బట్టి యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు విశ్వాసమును బట్టి చూసాం కదా. తర్వాత యోసేపు విశ్వాసమును బట్టి, అబ్రహాము దగ్గర విశ్వాసాన్ని బట్టి అని చూసాము. ఆయన కుమారుడైన ఇస్సాకు దగ్గర విశ్వాసమును బట్టి, ఎస్. యాకోబు దగ్గర విశ్వాసమును బట్టి, ఎస్. యోసేపు దగ్గర విశ్వాసాన్ని బట్టి తన విశ్వాసపు వారసత్వాన్ని తన కొడుక్కి, మనవ సంతానానికి, ముని మనవ సంతానానికి విశ్వాసపు వారసత్వాన్ని అందించాడు. ఆ వారసత్వంలో నుంచి పుట్టుకొచ్చిన వాడే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆగుదాం ఇక్కడ. లోతింట్లో నుంచి పుట్టిన వాళ్ళ పేర్లు చెప్పండి. మోయాబు. మోయాబు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? తండ్రి ఎవరు? చెప్పలేను. ఇంకా అది ఆ దరిద్రం నేను రాలేను. అయ్యో కడుపును పుట్టిన, అయ్యో ఎంత హేయమైన కార్యం! ఎందుకు ఇలాంటి నీచమైన కార్యం లోతింట్లో జరిగిందో తెలుసా? అబ్రహామును వెంబడించాడు కానీ ఏనాడు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నవాడు కాదు. గుడారాలు వేశాడు కానీ ఏనాడు ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోలేదు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. లోతు కుటుంబం, అబ్రహాము కుటుంబం, 2 కుటుంబాలు మీ మధ్యలో ఉంచాను. ఒక వ్యక్తి దేశంగా మారిపోయాడు, ఒక వ్యక్తి ప్రపంచంగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది. లోతు ఇల్లు ఎందుకు కనుమరుగైపోయింది అంటే కుటుంబ ప్రార్థన లేదు. ముగిస్తున్నాను చూడండి. భక్తిపరులను తయారు చేసే ఆధ్యాత్మిక కర్మాగారం కుటుంబ ప్రార్థన బలిపీఠమే. అగైన్ వినారీ మాట. ఆధ్యాత్మిక వ్యక్తులను తయారు చేసే, నా వైపు చూడాలి, భక్తిపరులను తయారు చేసే ఆధ్యాత్మిక కేంద్రం కుటుంబ ప్రార్థన బలిపీఠమే. కుటుంబ ప్రార్థనలు ఏ ఇంట్లో జరుగుతాయో ఆత్మీయులు ఆ ఇంట్లో నుంచి తయారై వస్తారు, భక్తిపరులు ఆ ఇంట్లో నుంచి వస్తారు, ప్రార్థనా పరులు ఆ ఇంట్లో నుంచి తయారై వస్తారు. అద్భుతం. నోవాహు బలిపీఠం కట్టాడు కదా, నోవాహు కూడా ఓడలో నుంచి బయటకు రావటంతో బలిపీఠం కట్టాడు. అంటే బలిపీఠంతో నోవాహు కూడా అనుబంధం ఉండేది. నోవాహును కూర్చో చక్కటి మాట రాసింది చూడండి. ఆ మాట ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. రాజు చదువు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నోవాహు వంశావళి ఇదే. వంశావళి అంటంతో ఏం చెప్పాలి? వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఆయన ఎవరు, ఆయన కొడుకులు ఎవరు, ఆయన మనవ సంతానం ఎవరు, ఆయన ముని మనవ సంతానం ఎవరు, ఇది వంశావళి. కానీ ఇక్కడ ఏమని రాసింది? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు వంశావళిలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు, దేవునితో కూడా నడిచిన వాళ్ళు పుట్టుకొచ్చారు. నోవాహ్, నీ ఇంట్లో నుండి ఎలాంటి ఆధ్యాత్మిక సంతతి పుట్టుకు రావటానికి కారణం ఏంటి? కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉందయ్యా. మోకరిస్తారా?